రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన ఆరోపణలకు మించి ఈ కేసులో మరింత తీవ్రమైన కోణం తాజాగా బయటపడింది. దళిత మహిళా ఉద్యోగి తొలిసారి బహిరంగంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే తనపై కారులోనే బలవంతంగా అత్యాచారం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం ఆయనే స్వయంగా నా ఇంటికి వచ్చి నన్ను కారులో ఎక్కించుకున్నారు. ఆ రోజు గన్మ్యాన్, డ్రైవర్ ఎవ్వరూ లేరు. కడప వెళ్లి మాట్లాడుకుందామన్నారు. రైల్వే కోడూరు నుంచి కడప దాదాపు 90 కిలోమీటర్లు. రాజంపేటకు దగ్గరలోని ఓ గ్రామం వద్ద కారు ఆపి తన కోరిక తీర్చాలని అడిగాడు. నేను అలాంటి మహిళలు కాదని చెప్పబోయాను. అంతలోనే బలవంతం చేశారు అని ఆమె కన్నీటితో వివరించారు. కారు డోర్ తెరిచి తప్పించుకునే ప్రయత్నం చేయగా జుట్టు పట్టుకుని లోపలికి లాగి ఫ్రంట్ సీటును వెనక్కు వాల్చి తనపై దాడి చేశారని, కారులోనే తనపై అత్యాచారం చేశారని బాధితురాలు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత ఇంటి దగ్గర దించి తన కొడుకును చంపేస్తామని బెదిరించారని తెలిపారు. ఈ సంఘటనతో ఆమె పూర్తిగా భయాందోళనకు గురైందని, అయినప్పటికీ న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టినట్టు చెప్పారు. తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు ఇచ్చేందుకు ప్రయత్నించినా ఇప్పటి వరకు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఈ విషయాన్ని స్వయంగా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు బాధితురాలు తెలిపారు. సీఎం గారు ఇతరుల్లాగే నా దగ్గర కూడా అర్జీ తీసుకుని గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారు అని చెప్పారు. ఇదిలా ఉండగా అరవ శ్రీధర్ తనతోనే కాకుండా ఇంకా 7-8 మంది మహిళలతో కూడా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే నేరుగా తన ఇంటికి వచ్చేవాడని, నిరంతరం వేధింపులకు గురి చేశాడని పేర్కొన్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజా ప్రతినిధిగా ఉండి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలికి న్యాయం జరగాలంటే ఈ కేసును స్వతంత్ర విచారణ సంస్థకు అప్పగించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి బాధితురాలి ఫిర్యాదు నమోదు చేసి నిజానిజాలు తేల్చే దిశగా చర్యలు తీసుకుంటారా, లేక అధికార రాజకీయ ఒత్తిళ్లతో ఈ కేసు కూడా మూసివేతకు గురవుతుందా అన్నది వేచి చూడాల్సిందే. నేను డైరెక్ట్గా వెళ్ళా వాళ్ళ ఊరికి. మా ఊరు నుంచి 12 కిలోమీటర్స్ దూరం ముక్కవారిపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట. అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రూపానంద రెడ్డి అనేసి ఉన్నారు. ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను. వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు. ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు. నేనే 1.5 years నుంచి కన్వే చేస్తున్నా ఏంటని. వాళ్ళ పేరెంట్స్కి కానీ, ముక్క రూపానంద రెడ్డికి కానీ, వాళ్ళ వైఫ్ కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఫస్టే ఇవ్వచ్చు, కాకపోతే ఇప్పటికీ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట, ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి. ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట. నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి. ప్రూఫ్స్ లేవు. వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ఎన్నోసార్లు వెళ్ళా. మా మావయ్య కూడా వచ్చారు. మా మావయ్య భాస్కరు ఆయన కూడా వచ్చారు. ఆయనతో పాటు వెళ్ళాను అనమాట. వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చినా కూడా, మా తరపున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు. వాళ్ళ అమ్మ నాన్న కానీ, ఫోన్ కాల్స్ కానీ, ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా. మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్. ఇస్తా జస్ట్ చూపించేస్తా. అంటే ఇంతవరకు చెప్పలేదు. అయిపోయింది జస్ట్ 2 minutes. అది ఉంది కదండి, ఇది కాదు అది కదండి. అంటే మీకు అంటే యాక్చువల్గా కంప్లైంట్ అది ఊనే చూపించడానికి, కంప్లైంట్ ఏమి ఇచ్చారు జస్ట్ చూపించడానికి అంతే. ఓకే, ఏమన్నారని చెప్పండి. గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారండి నాకు. నెంబర్ చెప్పండి, ఎంత మీ దగ్గర గ్రీవెన్స్ నెంబర్ కూడా చెప్పండి.
ఇది కాదు, బాగా ఇది గ్రీవెన్స్ నెంబరు. మీరు చెప్పండి కంప్లీట్గా చెప్పండి కంప్లైంట్ తాలూకు గ్రీవెన్స్ ఇది మీ కంప్లైంట్ తాలూకు మీరు కంప్లీట్ ఇచ్చారు చంద్రబాబు గారు ఏం చెప్పారు? ఆయన అర్జీలు తీసుకుంటారండి. ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించైనా మాట్లాడతారు అన్న ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళాను అనమాట. కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా